వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కల్పన. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమంలో అవినీతి భారీగా పెరిగిందని విశాఖ శంఖారావం సభలో ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వై నాట్ 175 నినాదంతో రాప్తాడులో వైసీపీ చేపట్టిన సిద్ధం సభ సక్సెస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శిఖా రంగనాథ్. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, రాష్ట్రానికి వెన్నెముక లాంటి వారని స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అవినీతిని ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్రకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. శంఖారావం యాత్ర విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం సభ నిర్వహించారు. ఆ తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధీనంలో భూ అక్రమాలు, అవినీతి పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, తాము అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామన్నారు. 093 6093 కొట్టండి. ఎవరు వస్తారు? ఖైదీ నంబర్ 6093 ఎవరు? జగన్. అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఖైదీలకి ప్రతి నెల 2000 రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్. కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు. పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైదీలకి ఇచ్చే 2000 రూపాయల్లో కనీసం 50% పాపం ఈ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు లేదు, పడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా, మేము బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు, విద్యార్థులకి ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ 1 బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని సినీ హీరో సుమన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమన్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మవారి మహిమల గురించి అందరికీ తెలుసని గుర్తు చేశారు. గంగమ్మ ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉందని, సాక్షాత్తు అనంతాచార్యులు స్వాముల వారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న అధికార వైసీపీ సిద్ధం క్యాడర్స్ మీటింగ్ క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో చేరుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తున్న జగన్ వరుసగా సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే 2 సభలను నిర్వహించిన అధికార వైసీపీ అనంతపురం జిల్లా రాప్తాడులో సభకు సీఎం జగన్ హాజరయ్యారు. 250 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు. భారీ వేదికతో పాటు ర్యాంప్ను ఏర్పాటు చేశారు. రాయలసీమ చరిత్రలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ వైసీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు
మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలొక వైపున ఉంటే, పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పురాతన శ్రీ రంగనాథ్ స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి చిన్నజీఆర్ స్వామి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆశీర్వచనంతో అక్షున్మోచన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గానికి 5 అంతస్తుల గాలిగోపురానికి శంకుస్థాపన చేశారు. చిన్నజీఆర్ స్వామి వెంట మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, దేవస్థానం అధికారులు తదితరులు హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రాజా దంపతులను మంత్రి వేణుగోపాలకృష్ణకు ఆశీర్వచనం అందించారు. ఎక్కడ చూసినా సరే క్షణమాత్ర దర్శనం, విత్తమాత్ర దర్శనం, వారి యొక్క అమృత భాషను నిర్వహించిన సమయంలో మనస్సులో ఇప్పుడు నేను ఏదైతే ఉచ్చరించానో ఆ శ్రీమన్నారాయణ 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 అనుకుంటే వారి యొక్క శక్తి మనకి ప్రసరిస్తుంది. దానికి మనం అందరం ధన్యులను తెలియజేస్తూ శాసనసభ్యుడిగా రాజాకి గొప్ప అవకాశం ఇచ్చాడు లక్ష్మీనరసింహుడు. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ అసికా రంగనాథ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫ్యామిలీ నిల్కొల్లి ఒక్క నిమిషం మేడం. అనకాపల్లి పట్టణంలో నూకాంబిక అమ్మవారిని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణదల నాగబాబు దర్శనం చేసుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వీరికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పట్టణంలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణదెల నాగబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జనసేన పార్టీలో ఎక్కడా పోటీ చేయాలన్నదే త్వరలో వెల్లడిస్తామని అన్నారు. సోదరులందరికీ నమస్కారం. ఇవాళ మన జనసేన కార్యకర్తలతో అలాగే జనసేన సైనికులుగా మారిన మా మెగా అభిమానులందరితో సమీక్షా సమావేశం నిర్వహించాలని, ఆత్మీయ సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసుకుని ఈరోజు అనకాపల్లికి వచ్చాం. దారిలో బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, రాష్ట్రానికి వెన్నెముక లాంటి వర్గాలని, బీసీలకు సామాజిక సాధికారతను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రావులపాలెం మండలం దేవరాపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా అత్యంత లబ్ధి చేకూర్చాలని, గత ప్రభుత్వం కనీసం సంక్షేమానికి నోచుకోలేని బీసీలను జగనన్న అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందించాలని పేర్కొన్నారు. ఆదరించి 3 సార్లు శాసనసభ్యులుగా చేసిన తరుణంలో ఇవాళ మన బోస్ గారి యొక్క అమృత హస్తాలతో
ఏదైతే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి మట్టల దగ్గర నుంచి వచ్చేటువంటి రోడ్డు కానీ అలాగే కొత్తపల్లి నుంచి పోజారపేట వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి తెలుగుదేశం వారి పార్టీ చేత కూడా ఇవాళ జేఓబీసీ అనేటువంటి మాట అనిపించగలిగిన నాయకులు మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో బీసీలు అంటే కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలు మాత్రమే, వారిని కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకునే కార్యక్రమాలు జరిగేవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి ఈ కోనసీమ తీసుకోండి, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాను తీసుకుంటే మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే మరి కుడిపూడి ప్రభాకర్ రావు గారు ఒకరు మంత్రిగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో. తదుపరి వచ్చే తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్కసారి చెట్టు బలిచేది కనీసం బ్యాటరీ నచ్చుదామన్నా కూడా ఎక్కడ కనిపించేవారు కాదు. మీరు ఎవరిలో వస్తాంటే నేను కూడా నచ్చుతాను. ఎక్కడ ఈ కోనసీమలో ఒక్కళ్ళు కూడా చెట్టు బలిజీ నుంచి 9 సంవత్సరాల్లో చెట్టు బలిజీలకి అనేది కంటికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కనిపించలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మరి రాంబాబు నవ్వుతూ ఉన్నాడు, కేవలం చెట్టు బలిజీలే కాదు గౌడాలు ఎవరో కనిపించలేదు. అక్కడి తరుణంలో మళ్ళీ జగన్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి జరపారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. దేవరాపల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారు. తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం చేయడానికి మీరందరూ వైసీపీకి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. గోపాలపురం నియోజకవర్గంలో తమను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా దేవరాపల్లి బస్టాండ్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఏదైతే మన నాయి బ్రహ్మకి ఉన్న కమ్యూనిటీ హాల్ ఉందో దానికి కాంపౌండ్ వాళ్ళు మరి మండల పరిషత్ నిధుల నుండి ఒక 10 lakhs ఇవ్వడం, మీరంతా కూడా చక్కగా దాన్ని కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం, ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మరి బీసీ సోదరులందరినీ కూడా గుర్తించి గౌరవించి వారికి మరి నామినేటెడ్ పదవులు ఇవ్వడమే కాదు, క్యాబినెట్ లో కూడా మరి ఈ రోజున రాజ్యాధికారంలో ముందు పెట్టింది జగనన్న మాత్రమే అని మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలలో బీసీ సోదరులందరినీ కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్గా మాత్రమే చూశారు. ఏలూరులో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ గర్జన జరిగింది. ఆ రోజున జగనన్న చెప్పారు, మీరంతా కూడా బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, మా పార్టీకి మీరంతా బ్యాక్ బోన్ అని చెప్పారు. ఆ విధంగానే జగన్ ఈ రోజున మరి బీసీ సోదరుల్లో ఉన్న అన్ని ఉపకులాలని గుర్తించి గౌరవించి ఈ రోజున వారికి కార్పొరేట్ పదవులు ఇవ్వడమే కాకుండా మరి క్యాబినెట్లో విశాఖ సాగర్ తీరంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్న నీటిలో తేలియాడే వంతెన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పరిశీలించారు. విక్టోరియా సీకి సమీపంలో బీచ్ వైపు ఏర్పాటు చేస్తున్న వంతెనను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, వీఎంఆర్డీఏ పోలీసు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్వాహకులతో కలిసి కాసేపు బ్రిడ్జ్ పై నడిచి వెళ్లారు. విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ కి అదనపు శోభకులు తీర్చిదిద్దాలని, భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు నిర్వాహకులు సూచించారు. అలల తాకిడికి పర్యాటకులు ఇబ్బంది పడకుండా వంతెనకు అటు ఇటు గట్టిగా బలమైన రోప్లు ఏర్పాటు చేయాలని, వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. सर वे वस्तु రివర్స్ వెళ్తున్నప్పుడు రివర్స్ వెనక నుంచి కనపడదు కదా సార్, కొంచెం వస్తున్నాడు మనకు తెలియదు కదా.
కదా. They said they will only come and set up. విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవుల గురించి కానీ యాదవ కులం గురించి కానీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గురించి కానీ తప్పుగా మాట్లాడితే సహించేది లేదని ఆ నియోజకవర్గ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు పల్లా ఉమారాణి చేసిన వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గ వైకాపా మహిళలు ఘాటుగా స్పందించారు. ఎంవీపీ కాలనీలోని ఎంవీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మార్కెటింగ్ మెంబర్ 13వ వార్డు అధ్యక్షురాలు కె శిరీష మాట్లాడుతూ ఒక ఎంపీగా అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతున్న ఎంవీవి సత్యనారాయణ గురించి మాట్లాడేందుకు నీకు ఏ అర్హత ఉందని ఉమారాణిని ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టే పరిస్థితి వస్తుందని ఉమారాణిని హెచ్చరించారు. ఎంపీ పైన వార్డు కార్పొరేటర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పల్లా ఉమారాణి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు అనకుండా అన్నారు కదా, మీకు ఉసిరివెల్లి అంటేనే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు హ్యాట్రిక్ చేయించిన వెలగపూడి దగ్గర ఏం చేసావమ్మా ఇన్నాళ్ళను? అప్పుడు యాదవులు గుర్తు రాలేదా? యాదవులకు నువ్వు న్యాయం చేసావా? ఈరోజు ఎంబీబీ గారు కూడా ఒక చౌదరి అని తెలిసి ఈయనకి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం అనేసి నువ్వు అలాగా ఇష్టం వచ్చినట్టుగా మీడియా పెట్టి మాట్లాడుతున్నావు. ఇది అన్యాయము. ఆ రోజు 2-3 సార్లు కూడా వెలగపూడిని గెలిపించేటప్పుడు మన ఎంవివి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తను ఓడిపోయేటప్పుడు ఏమైపోతారో అనేసి మేము కనిపెట్టుకొని రాత్రులు పగలు ఆయనకు అండగా మేము నిలబడింది మేమమ్మా, మీరు కాదు. నువ్వేం చేసావు? గెలిచిన తర్వాత కలర్స్ పూసుకొని హోలీ చేసుకొని డాన్సులు చేసావు. నువ్వు ఈ రోజు కూడా ఒక అదే కాకుండా వారు తరతరాలకి వాళ్ళు వాటాగా ఇదేదో ఆస్తులుగా తీసేసుకొని దోచేసుకునే వీళ్ళేమో వీళ్ళు సమాజం కోసం కులం కోసం మాట్లాడుతుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. వీళ్ళకి పార్టీని కానీ కులాన్ని కానీ ఒక సమాజం కోసం కానీ వెత్తే అర్హత ఏ విధంగా లేదని ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. ఆవిడ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఎంవీవి గారిని కానీ మాకు వార్డు కార్పొరేటర్ని కానీ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో, ఏవైతే ఆవిడ నోరు ఉంది కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఆ మాటలన్నిటికి కూడా వెనక్కి తీసుకొని క్షమాపణలు తెలియజేయాలని, మీడియా పరంగా క్షమాపణలు తెలియజేయాలని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా మేము ఊరికనే ప్రసక్తే లేదు. యాదవ్ మహిళగా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తగా కానీ నేనైతే ఆవిడని క్షమించేది లేదు. ఆవిడ ఎలాగైనా ఏవైతే పదజాలాలు వాడిందో అవన్నిటికీ క్షమాపణ కోరుతున్నాం. ఆవిడ నుండి మేము క్షమాపణ కోరుతున్నాం. భయం పడో, నువ్వేవేవో ప్రెస్ మీట్లు పెట్టో, ఇలా ఓడిపోతాను భయంతో మాట్లాడుతున్నావు తప్ప నిజంగా నాయకుడైనా నాయకురాలైనా కూడా దమ్ అంటే ప్రజల్లో రావాలి. అంతేగాని నువ్వు మాట్లాడితే నాయకురాలు అయిపోవు. మేము ఈ రోజు వరకు మాట్లాడకూడదు అనుకుంటాం, ఎందుకో మాకు అవసరం లేదు. మా నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనం కులం చూడం, మతం చూడం, ఏ పార్టీ చూడం, మనకు కావాల్సింది అర్హులైన ప్రతి పేదవారికి పథకాలు అందించడమే వైఎస్ఆర్ పార్టీ ధ్యేయం. నువ్వు ఈరోజు ఇంతవరకు మాట్లాడే నువ్వు యాదవాస్ కోసం మాట్లాడుతున్నావు. ఎందుకంటే కులం అనేది ముందు ఎత్తకూడదు.
ఎంపీ గారిని అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎక్కడున్నారండి, ఎక్కడి నుంచి? ఇప్పుడు నేనున్నాను, మీ అందరికి తెలియాలి, నేను కేరళ. మేము మా మదర్ వాళ్ళ ఫాదర్ రైల్వే జాబ్ కోసం, మా మదర్ వాళ్ళ ఫాదర్ రైల్వే జాబ్ నిమిత్తం వైజాగ్ వచ్చి సెటిల్ అయిపోయారు. రైల్వేలో జాబ్ చేసేవారు. మా అమ్మగారు పుట్టింది కంచరపాలెం, నేను చదువుకుంది వైజాగ్లో. నువ్వు ఈరోజు అంటున్నావు ఎక్కడి నుంచో వచ్చా. అయితే మేము ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చావా? నువ్వు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు మాట్లాడడానికి? నీకేంటి రైట్? నీకేదో ఇప్పుడు పదవి ఇచ్చారు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీకు వేరే దగ్గర నుంచి వచ్చి నీకు పోటీ చేయకూడదు, వేరే దగ్గర వచ్చి మీ వెనక తిరగకూడదు. అంతే. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనార్థం జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం సింహగిరికి వచ్చారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. లోకేష్ ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు ఆయన పేరిట సహస్ర గోత్రనామ అర్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. లోకేష్ వెంట ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సైడ్ 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 సైడ్కి రండి సార్. మీరు కొంచెం పైకి రండి అన్న. ఎదురు మీరే వస్తాయి, ఇంకేం చేస్తాం. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిందిలోని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని నేతలు ముట్టడించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మింది గ్రామంలో భారీ గేట్లు ఏర్పాటు చేసిన పోలీసులు 60 మంది కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులతో పాటు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పదవి కాలంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపారంటూ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అంటూ ఏటా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సి అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొంప గోవిందరాజు, పార్టీ గాజువాక సమన్వయకర్త గవర వెంకట రమణారావు, సోడా దాసు సుధాకర్, గుత్తుల శ్రీనివాసరావు, చెల్లుబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. Yes,
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి గురువా రామనాథ్ గారు ఇంటి ముట్టడి చేయడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్ టైంలో ఇస్తానన్న హామీలను నిలబెట్టుకోకుండా 25,000 పోస్టులు ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీరు నిలబెట్టుకోకుండా 6,000 పోస్ట్ ఇస్తూ మరి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో మెగాడిఎస్సీ విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుతాను. లేని వల్ల వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంది వీళ్ళు కూడా ముట్టడి చేస్తామంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమంలో అవినీతి భారీగా పెరిగిందని విశాఖ శంఖారావత్ సభలో ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వై నాట్ 175 నినాదంతో రాప్తాడులో వైసీపీ చేపట్టిన సిద్ధం సభ సక్సెస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శిఖా రంగనాథ్. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, రాష్ట్రానికి వెన్నెముక లాంటి వారని స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఇవి ఇప్పుడు వరకు నా క్లిక్ టీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్లిక్ టీవీ న్యూస్.